యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం కదా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, వందనాలు స్తోత్రాలు నాయన. చదువుకున్న లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి మీ పాద సన్నిధిలో నీ లేఖనాలను చదువుకొని ధ్యానం చేసుకుని, దేవా నాయనా, నీ కృపలో మేము బ్రతుకుటకు, మీ ఆత్మానుసారమైనటువంటి ఆనందాన్ని అనుభవించుటకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఉదయకాల పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడే వాక్యములు అయా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీరు మాత్రమే మాట్లాడి మీ నామ ఘనత కొరకు నాయనా మీరు వాడుకోమని, కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాల్లో 42వ వచనం ఎందుకు చదివించామంటే, అక్కడ ఆయన ప్రయాణమై బయలుదేరుతూ ఉండగా జన సమూహములున్నాయి. జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. జన సమూహములు ఆయన మీద పడుచున్న సందర్భంలో అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఆయనని ఏ విధంగానైనా ముట్టాలని, స్వస్థతపరచబడాలని ఆశ కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, అంత జనాభా ఉన్నా సరే, ఎంత కిక్కిరిసిపోయే జనాభా ఉన్నా సరే, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి ఆ భయము కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని, ఆ నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి ఆ జీవితాన్ని ఆమె విశ్వాసముతో నా ప్రభువును ముట్టాలి అని ఎరిగి తన యొక్క అవసరత ఏమిటో ఎరిగింది. ఏంటి అవసరత? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం బాధ అనుభవిస్తూ ఉంది. కాబట్టి నేను స్వస్థత పొందాలి, నాకు స్వస్థత కావాలి, నాకిప్పుడు ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదాలు కాదు, నాకు మొదటగా స్వస్థత కావాలి. స్వస్థత కావాలని తన అవసరత ఏమిటో ఎరిగి ఎంతో బాధపడుతూ ఇంత జనసమూహం ఉన్నా లెక్క చేయకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగును ముట్టింది. అది అక్కడ మాట్లాడుతోంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఎవరు బాగు చేయలేని పరిస్థితి, ఎవరి దగ్గర పోయినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని దేశాలు ప్రాంతాలు తిరిగినా ఎవరు కూడా నయం చేయలేదు, స్వస్థత ఇవ్వలేదు. ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు రావాలని నిర్ణయించుకుంది. ఎప్పుడు? అందరి దగ్గరికి తిరిగిన తర్వాత, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఉన్నదంతా ఖర్చు పెట్టేసిన తర్వాత, ఇక నిరుత్సాహ పరిస్థితుల్లో ఆమె యొక్క అనుభవము గమనిస్తే అన్ని విధాలుగా మనం ఆలోచించవచ్చు. కుటుంబములో నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు, శరీరంలో కూడా నెమ్మది లేదు, నిరుత్సాహంగా ఉంది, బాధలో ఉంటుంది. కాబట్టి
నాకు కలిగినటువంటి ఈ అవసరత ఎవరు తీర్చగలరు అని పశ్చాత్తాపమైనటువంటి హృదయంలో ఉంది. నిరాశ, నిస్పృహలలో ఉన్నది. జీవితం అంతా వ్యర్థమైపోతూ ఉన్నదే అని నిరాశ, నిస్పృహతో ఉన్న సందర్భములో యేసుక్రీస్తు ప్రభువును గురించి విన్నది జనసమూహాన్ని లెక్క చేయకుండా మరి యేసు ప్రభువు దగ్గరికి రావాలి. ఆయన చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత కలుగుతాను అని గొప్ప నమ్మకంతో యేసయ్య దగ్గరికొచ్చి వస్త్రపు చెంగును ముట్టెను అనే మాట మనం గమనిస్తాం. అక్కడ వాక్యం ఏమనుందంటే వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఎంత అద్భుతమో కదా! 12 సంవత్సరాల నుంచి ఏ వైద్యుడు నయం చేయలేనటువంటి జబ్బును కేవలం కలిగి, ఆశ కలిగి, నిరాశ, నిస్పృహలతో ఈ జీవితం వ్యర్థమైపోయిందే. నాలో ఉన్నటువంటి నిజమైన అవసరత ఏంటో అని గ్రహించినటువంటి వ్యక్తి విశ్వాసముతో, విశ్వాసముతో ముట్టింది. వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను అని ఉంది. సహోదరుడా, సహోదరి గమనించాలి. తర్వాత వాక్యము గమనిస్తే యేసు ప్రభువు స్పందన చూడాలి మనం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, ఎందుకు యేసు ప్రభువుకి అర్థమైపోయింది. ఈమె స్వస్థతొచ్చేసింది. ఈమెకు స్వస్థతొచ్చింది. ఈమె రక్తస్రావం నిలిచిపోయింది. సంపూర్ణ స్వస్థతొచ్చేసింది. వెంటనే యేసు ప్రభువుకి అన్నీ తెలుసు యేసయ్యకి. తెలిసినా ఇక్కడ వ్యక్తి యొక్క స్థితిగతుల్ని గమనించాలి అని, ఆమె పరిస్థితిని, ఆమె యొక్క చెప్పే సాక్ష్యాన్ని గమనించాలని, ఆమె యొక్క సాక్ష్యం ఎలా అందరిలో ఒప్పుకుంటదా? మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతుందా? ఆమె పొందిన ప్రయోజనాన్ని చెప్పగలుగుతుందా? కాముగా ఉంటుందా? అనే విషయాన్ని గమనించటానికి నన్ను ముట్టినది ఎవరని యేసు అని అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు అంటున్నాడు, "ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా" యేసు, "కాదు, ఎవడో నన్ను ముట్టాడు. ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదనెను." ఆ జనసమూహాలందరూ ముట్టుతున్నారు. ఎంతో మంది తగులుతున్నారు. ఎంతో మంది ఎదురొస్తున్నారు. ఎంతో మంది వెనక భాగం నుంచి, ముందు భాగం నుంచి, పక్క నుంచి తగులుతూ ఉన్నారు. వారికి లేదు విశ్వాసం. వారికి లేదు అవసరత. వారు వారికి అక్కరలేదు. వారి జీవితాలు వారికే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. వారు దేవుడుగా అంగీకరించలేదు. ఏదో నలుగురితో వస్తున్నారు, పోతూ ఉన్నారు. వారు లేఖనాన్ని గమనించటం లేదు. వారు స్వస్థత కొరకు ఎదురు చూడట్లేదు. వారు లేఖనాలు ప్రకారం జీవించటానికి ఆశపడట్లేదు. వింటున్నారు, వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారు, పోతూ ఉన్నారు. తగులుతున్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. గమనించాలి. ఎంతో మంది తగులుతున్నారు గదా ప్రభువా! ఎక్కిరిసిపోతూ ఉన్నారు గదా ప్రభువా! అంటే కాదు, 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 కాదు.
నన్ను ఎవడో ముట్టాడు. ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. చూడండి, ఊరికే ప్రభావం పోవడం అంటే మనం గ్రహించొచ్చు. ప్రభావం ఎవరికి పోయింది? జనాలు చాలా మందున్నారక్కడ. వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు. ఆయన ప్రభావము బయటికి వ్యక్తులకి ఎవరికెళ్ళింది అంటే, ఆ! విశ్వాసముతో, భయముతో, భక్తితో, తన నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె రక్తస్రావాన్ని నిలిపివేసింది. వస్త్రపు చెంగే పరిశుద్ధతలో ఉన్నటువంటి మహాద్భుతము. పరిశుద్ధుని యొక్క మహాద్భుతము. విశ్వాసములో ఉన్నటువంటి గొప్ప క్రియ అర్థం చేసుకోవాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునట్లు విశ్వాసముతో ఆమె బాధల్లో నుంచి, నిరాశ నిస్పృహల్లో నుంచి, ఈ జీవితం వ్యర్థమైపోయిందే, చివరి ప్రయత్నముగా 12 సంవత్సరాల నుంచి ఆమె పడిన బాధ అంతా ఇంత కాదేమో అని గ్రహించారు. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా జనాలు చూస్తున్నారు, పోతూ ఉన్నారు, కానీ విశ్వాసం లేదు. చదువుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు, విశ్వాసం లేదు. అద్భుతాలు జరగట్లేదు, క్రియలు జరగట్లేదు. ఎందుకు అంటే అవసరతను గ్రహించటంలా. నాలో ఉన్నటువంటి అవసరత ఏమిటి? స్వస్థత. ఎలా పోతుంది? పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఎక్కడున్నాడు? జన సమూహాల్లో ఉన్నారు. నేనిప్పుడు పోలేనే అనుకోవట్లేదు. నేనిప్పుడు పోయి ఆయన ఇంత జన సమూహం ఉన్నా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా, ఎంత నిద్ర మొత్తైనా పర్వాలేదు, నేను ఆ సమయానికి లేయగలను, పోగలను, చేయగలను అని విశ్వాసముతో వచ్చింది. విశ్వాసముతో ఆయన చెంగును ముట్టింది. వెంటనే స్వస్థత వచ్చింది. యేసు ప్రభువులో నుంచి నాలో నుండి ప్రభావము వెడలిపోతూ ఉన్నదే ఎవరు అన్నప్పుడు ఆమె గ్రహించింది. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ఆ ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అర్థమైంది? సాగిలపడ్డది. నన్ను కనుక్కుంటాడు నా యేసయ్య. నేను పోయి చెప్పాలి, తెలియజేయాలని సాగిలపడి వణుకుచూ యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చానో, ఎలా స్వస్థత పడ్డానో, ఎలా చెంగును ముట్టానో అన్న విషయము ప్రజలందరి ఎదుట చెప్పటం ప్రారంభించింది. నా సహోదరుడా, నా సహోదరి, తాను పొందిన మేలులు, తాను పొందిన స్వస్థత, తాను పొందినటువంటి ప్రయోజనము ఏమిటో ప్రజలందరి ఎదుట తెలియజేయాల్సినటువంటి అవసరత, సాక్ష్యాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరత. నీవు స్వస్థత పొందావు, ప్రయోజనం పొందావు, నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నీకు మేలు జరిగింది. ఆ మేలులను చెప్పాల్సినటువంటి అవసరత నీకు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నువ్వు చెప్పడం లేదు అంటే
యేసు ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందినటువంటి ఆశీర్వాదములు, మేలులు, స్వస్థత నీవు చెప్పలేదు అంటే నీకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు మీద ఆ ప్రణాళికలో నువ్వు లేవు. ఉన్నా నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. ఏదో నలుగురితో వస్తున్నావు కాదు. నువ్వు పత్రిక ఇవ్వాలి, మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఎంతమందితో మాట్లాడావు, ఎంతమందికి పత్రికలు ఇచ్చావు, ఎంతమంది కోసం ప్రార్థన చేశావు అనేది నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. అది సువార్త. నీవు పొందిన ప్రయోజనం, నీకు కలిగిన అనుభవాలు, నీకు కలిగినటువంటి నిరాశ నిస్పృహల్లో నుంచి నీవు పొందిన రక్షణ ఆనందం, అనేకులకు చెప్పగలిగే విశ్వాసము, ధైర్యము రావాలి. ఈ వ్యక్తి యొక్క ఆలోచన వైఖరి మనం గమనించవచ్చు. ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. వెంటనే 48వ వచనంలో కుమారి, అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఇంకంతకన్నా ఏం కావాలండి? జీవితం అంతా 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది, నిరాశ కలిగింది, నిస్పృహల్లో ఉంటూ ఉన్నది, ఈ జీవితం వ్యర్థమైపోయింది అనుకున్నది. ఆమె అనుభవాలన్నీ నిరుత్సాహంలోనే ఉన్నాయి. నిరాశే ఆమె ఫలితంగా ఉంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో యేసయ్య దగ్గరకు వచ్చి ముట్టి స్వస్థత పొందింది. యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఇంతకుముందు సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ధైర్యం లేదు. నీకు కలిగినటువంటి విశ్వాసము గొప్పదమ్మా. నీకు కలిగినటువంటి విశ్వాసము గొప్పదమ్మా. నీ విశ్వాసము సామాన్యమైనది కాదు. విశ్వాసము లేక దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు అనేక మంది ప్రజలు. విశ్వాసము లేక దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నారు. విశ్వాసము లేక లోక కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉన్నారు. విశ్వాసము లేక దేవుని దగ్గర పొందాల్సినటువంటి సమాధానము, స్వస్థత, నెమ్మది, సంతోషము, పరిశుద్ధత పొందలేకపోతూ ఉన్నారు. విశ్వాసముతో ఆయన చెంగును ముట్టింది, సమాధానాన్ని పొంది సంతోషంగా ఉంది. ఇప్పుడు నిశ్చయతతో ఉన్నది. ఇప్పుడు నా ప్రభువు నన్ను రక్షించాడు, కాపాడాడు, స్వస్థత పొందాను, నా ఆరోగ్యం ఇప్పుడు క్షేమంగా ఉంది. నా ప్రభువుని గురించి చెప్పటమే నాకు. 47వ వచనంలో అక్కడ అంటున్నాడు ఏమని, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఈ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పింది. ఆయన ముట్టటం రక్షణ, ఆనందం, రక్షణ, తక్షణమే స్వస్థత వచ్చేసింది. ఆయన ముట్టటం విశ్వాసము కలిగినటువంటి స్పర్శ అద్భుతాన్ని సృష్టించింది శరీరంలో. నీ స్పర్శలు ఎలా ఉన్నాయి? నీ స్పర్శ ఎలా ఉంది? మత్తులో ఉన్నావా?
వాక్యం అర్థం చేసుకునే విధానంలో నీవు ఉన్నావా? వాక్యాన్ని గ్రహించే పరిస్థితి నీకు ఉన్నదా? వాక్యం అర్థం కావాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముతో నువ్వు గ్రహించినప్పుడు, విశ్వాసముతో నువ్వు అడిగినప్పుడు, విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీకు స్వస్థత కాదు గదా! స్వస్థత కాదు గదా! ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట మనం గమనించొచ్చు స్వస్థత గురించి. యెషయా గ్రంథంలో ఒక మాట గమనిద్దాం. 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 53, 5వ వచనం. అక్కడ అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అర్థం చేసుకున్నారా? నీకు ఊరికినే వస్తుందా స్వస్థత? ఆల్రెడీ నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు పొందాడు, దెబ్బలు తిన్నాడు, గాయములు అయిపోయాడు, శరీరం అంతా గాయాలు పాలైపోయాడు, శరీరం అంతా దెబ్బలే, కండలు కండలుగా శరీరములో నుండి దెబ్బలు పొందినాడు. బల్లిపు పోట్లు పొడవబడ్డాయి కొరడా దెబ్బల చేత. కొరడాలుకున్నటువంటి ఆ కొళ్ళేళ్ల ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఆ మాంసం గుచ్చుకొని బయటికి లాగుతూ ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడు. ఊరికినే వచ్చిందా నీకు స్వస్థత? అడిగిన వెంటనే వచ్చేస్తుందా స్వస్థత? నా ప్రభు నా కోసం రక్తం కార్చాడన్న విషయం నీకు అర్థం అవ్వాలి. నా ప్రభు నా కోసం దెబ్బలు పొందాడు, నా ప్రభు నా కోసం గాయాలు పాలయ్యాడు, నా ప్రభు నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఈ విషయాలన్నిటినీ నువ్వు నమ్మినప్పుడు, నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు వణుకుచూ భయముతో, భక్తితో, విశ్వాసముతో నువ్వు ముట్టినప్పుడు వెంటనే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు విశ్వాసముతో ముట్టిన ఆ స్పర్శ ఎప్పుడైతే దేవుడు యేసయ్య దెబ్బలు పొందాడో, ఆ స్రవించుచున్న దెబ్బల ద్వారా ఆయన యొక్క ప్రభావం వెడలిపోతూ ఉన్నప్పుడు గ్రహించలేడా? నేను పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుచూ ఉన్నది అన్నాడు. నేను పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆ నొప్పి ద్వారా మీకు స్వస్థతనిచ్చాను అంటూ ఉన్నాడు. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి విశ్వాసముతో. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి విశ్వాసముతో. ఈ మాటలు గ్రహిస్తూ ఉన్నప్పుడు ఇంతటి ధైర్యాన్ని, శక్తిని మానవులకు దేవుడు రాయించాడే. వీటిని మాదిరికరమైనటువంటి ఆ మాదిరికరమైనటువంటి ఆ అనుభవ జీవితము మనం నేర్చుకోవాలి అని నీకు అర్థం కావటం లేదా? నా సహోదరుడా, నా సహోదరి, ఊరికే రాలేదు ఈమెకి స్వస్థత. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న వ్యక్తికి
వెంటనే ముట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆమె కొరకు ఆమె కొరకు దెబ్బలు తిన్నాడు. ఆమె కొరకు గాయాలు పాలయ్యాడు. ఆమె ఆమె దోషములన్నిటి నిమిత్తము నలుగుగొట్టబడ్డాడు. ఆమెకు సమాధానమైన శిక్ష అతని మీద పడ్డది. ఆయన అనుభవించాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము గొప్పది. సమాధానము గలదానవై వెళ్ళు. సమాధానము ఎలా వచ్చిందంటే, ఆల్రెడీ నీ శిక్ష అంతటిని నేను వేసేసుకున్నాను. నా మీద వేసుకున్నాను. నేను భరిస్తాను. నేను భరించాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. జ్ఞాపకం చేసుకోండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఎంత శ్రేష్టమైన విషయం. ఆ దెబ్బ నుంచి ప్రభావం వెళ్తూ ఉన్నది యేసు క్రీస్తు ప్రభువులో నుండి. యేసు ప్రభువులో నుండి దెబ్బల నుండి ప్రభావం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గ్రహించలేడా? అందరూ ముట్టట్లేదు ఆ విధంగా. విశ్వాసముతో ముట్టినప్పుడే స్వస్థత వస్తుంది. విశ్వాసం లేకుండా నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి అంటే ఎలా? విశ్వాసముతో ముట్టింది. ఆయన పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా స్వస్థత కలిగి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చాలు చాలు, ఓకే. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. నువ్వు పాపివి, నీ పాపముల విషయమై చనిపోవాలి, నీవు నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు పాపములన్నిటిని తీసివేసేదానికి మ్రాను మీద మోసాడు. ఆయన పొందిన గాయముల చేత మీకు మీరు స్వస్థత నొందితిరి. నువ్వు పాపివైపోయావు, నీ పాపాన్ని క్షమించాలి, నీవు నీతి విషయమై జీవించాలి. ఇంకా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఆగిపోయింది కదా నీకు. ఇప్పుడు నువ్వు నీ జీవితం ఎలా ఉండాలంటే నీతిగా జీవించాలి. అందుకనే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు అన్నాడు. మొదట వెదకండి అన్నాడు. ఇప్పుడు స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తుంది అంటే, రాజ్యాన్ని వెతుకుతూ, నీతిని వెతుకుతూ, ప్రజలందరి ఎదుట సాక్ష్యం చెప్తూ, సువార్తను ప్రకటించటానికి సిద్ధమవుతూ ఉన్నది. ఈ మేలులు గ్రహించాలి ప్రతి మానవుడు. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రతి మానవుడు. నిన్ను ఎంతటి పాపినైనా సరే నిన్ను నన్ను రక్షించటానికి, పాపముల విషయమై చనిపోవడానికి ఆయన సిద్ధమైపోయాడు. నీతి విషయమై నిన్ను జీవింపజేసేదానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి విషయంలో నీవు నేను జీవించటానికి, అనుభవించటానికి ఆయన శరీరం ముందు పాపముల విషయములై మ్రాను మీద మోయబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి నీకు నాకు స్వస్థత కావాలి అంటే ఆల్రెడీ యేసయ్య గాయాలు పాలయ్యాడు.
దెబ్బలు తిన్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సంపూర్ణమైన స్వస్థత వస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దేవుని ప్రేమను, దేవుని కృపకు పాత్రులు కావాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.